2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇవాళ కావాల్సిన లీగల్ హెల్ప్ ఏంటంటే మీ నుంచి వర్క్ ప్లేసెస్లో ప్రత్యేకించి కొన్ని కంపెనీస్ అండి, లేకపోతే కొన్ని యూనివర్సిటీస్లో కూడా కావచ్చు, కాలేజెస్లో సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇవి డెఫినెట్లీ మా దగ్గరే ఉంచాలండి అంటూ మాట్లాడతారు. అలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవటం అనేది ఈజ్ ఇట్ లీగల్ ఆర్ నాట్ అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్‌గా ఏమైతుంటదంటే, మనం ఏదన్నా కాలేజీలో గానీ, లేకపోతే యూనివర్సిటీలో గానీ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ఏందంటే, వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఏదన్నా కారణం వల్ల మనం కోర్స్ మానేయటం వల్ల గావచ్చు, లేకపోతే ఆరోగ్యం బాలేకపోవడం గావచ్చు, లేకపోతే మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళటం ద్వారా మనం ఎప్పుడైతే ఆ కోర్స్ మానేస్తామో, కారణం ఏదైనా గావచ్చు. కోర్స్ మానేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ బ్యాక్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వరు. ఇవ్వరండి. అంటే ఈ టైంలోపు అని చెప్తూ ఇవ్వకుండా ఏం చేస్తుంటారంటే, మిగతా 2 సంవత్సరాల ఫీజు కడితిస్తాము, లేకపోతే ఇంత ఫీజు పెండింగ్ ఉంది కడితిస్తాము అని చెప్పేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం పెట్టుకుంటారు. అవును. సో అకార్డింగ్ టు యూసీజీ గైడ్లైన్స్ అయితే ఏవైతే ఉంటాయో చాలా క్లియర్గా అంటే, ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజీ కానీ సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకునే అధికారం వాళ్ళకి లేదు. ఏదన్నా ఒక వెరిఫికేషన్ పర్పస్లో వాళ్ళు పెట్టుకున్నా, ఏదన్నా సందర్భంలో వెరిఫికేషన్ పర్పస్లో వాళ్ళు పెట్టుకున్నా, మళ్ళీ అవి వెరిఫికేషన్ అయిపోగానే తిరిగి ఇచ్చేయాలి. ఓకే. ఏ కారణం చేతనైనా మనం ఆ కాలేజీకి కానీ లేకపోతే యూనివర్సిటీకి కానీ మానేస్తే, అంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, లేకపోతే కోర్స్ నచ్చకపోవచ్చు, ఎనీ కారణం, ఏ కారణమైనా కావచ్చు. అది ఇక ఈ పర్టికులర్ కారణం అనేం లేదు. అది కోర్స్ నచ్చకపోవచ్చు, లేకపోతే మన కాలేజీ పోవాలని లేకపోవచ్చు, లేకపోతే వేరే కోర్సు కావచ్చు, కాలేజీ నచ్చకపోవచ్చు. ఏ కారణంతో బంద్ చేసినా కూడా వాళ్ళు కంపల్సరీ మనం అడిగిన వెంటనే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలా. ప్లస్ ఇంకా వీలైతే మనం కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వాలి. అది కూడా ఉందండి. కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వాలి. బట్ అలా ఎవరిస్తున్నారు సార్? ఎందుకు మనం హైకోర్టులో చాలా చేసి తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. హైకోర్టులో ఇప్పుడు ఫస్ట్ ఇలాంటి పరిస్థితి ఎదురైన వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అవును, ఇప్పుడు మీరు యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ వెళ్ళి మీరు సర్టిఫికేట్లు అడగండి. అడిగిన తర్వాత ఇవ్వలేకపోతే దగ్గర అడ్వకేట్ని అప్రోచ్ కాండి. వాళ్ళు హైకోర్టులో కేసేసి క్లియర్గా ఆర్డర్ తెచ్చేస్తారు, ఇంక్లూడింగ్ ఫీజుతో సహా మీకు వాపస్ వచ్చేస్తుంది. ఏంటి సార్ ప్రాసెస్ ఏంటండి అసలు? హైకోర్టులో మనం రిట్ పిటిషన్ వేసుకోవడమే. అకార్డింగ్ టు యూసీజీ గైడ్లైన్స్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ సర్టిఫికేట్లు పెట్టుకునే అధికారం లేదు. కాబట్టి మీరు కంపల్సరీ మీరు హైకోర్టులో కనుక వేసుకుంటే, వాళ్ళు ఇవ్వకపోతే ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టండి. నేను కాలేజీ మానేశాను కాబట్టి నా సర్టిఫికెట్లన్నీ వాపస్ ఇవ్వండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ లెటర్ పెట్టండి. పెట్టి దాని అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. వాళ్ళు ఆ తర్వాత కూడా ఇవ్వకపోతే దెన్ దాన్ని ఆ రిప్రజెంటేషన్ లెటర్ పట్టుకొని మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఏదన్నా కారణం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ రిప్రజెంటేషన్ లెటర్ తీసుకోవడం లేదు, లేకపోతే ఆ రిప్రజెంటేషన్ లెటర్కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వటం లేదంటే మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ ముందైతే ప్రయత్నించండి. కాలేజీలోకి వెళ్ళి మీరు మీ సర్టిఫికెట్లు కానీ లేకపోతే మీ ఒరిజినల్స్ ఏమున్నాయో తీసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఫీజు కూడా వాపస్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమి ఇవ్వను అంటే మాత్రం తప్పకుండా మీరు హైకోర్టు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే సేమ్ మళ్ళీ కంపెనీస్ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకునే పవర్ ఏం లేదు. వాళ్ళు కూడా ఏమైనా వెరిఫికేషన్ కోసమే తీసుకోవాలి. ఇది జనరల్గా ఏమవుతుందంటే, మనకు పెద్ద కంపెనీస్ ఏవి తీసుకో ఒరిజినల్ సర్టిఫికేట్స్. వాళ్ళు ఏమైనా వాళ్ళు వెరిఫికేషన్ పర్పస్ తీసుకొని మళ్ళీ అది వెరిఫికేషన్ చేసుకొని జనరల్గా ఇచ్చేస్తుంటారు పెద్ద కంపెనీలు. మీ మీడియం లెవెల్ కంపెనీలు కానీ స్టార్టప్ కంపెనీలు కానీ వీళ్ళు వెళ్తున్నారు, లేకపోతే వీళ్ళకి అవగాహన వీళ్ళు వెళ్ళిపోతారనో, లేకపోతే వీళ్ళు రవక్కన మానేస్తారనో, పెట్టకుండా మానేస్తారని వాళ్ళని హోల్డ్ చేయడానికి సేఫ్ సైడ్గా సర్టిఫికెట్లు పెట్టుకొని ఇబ్బంది పెడుతుంటారు. కానీ వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు పెట్టుకునే అధికారం, ఒక వ్యక్తి యొక్క సర్టిఫికెట్లు పెట్టుకునే అధికారం ఎవరికి లేదు. బట్ అలా పెట్టుకుని ఇంకా వేధిస్తూ ఉంటే గనక సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి సార్. వీళ్ళు మేబీ ఏదో కారణాల వల్ల వేరే ఊరెళ్ళిపోవడం ఏదో చేశారు. మళ్ళీ ఒక 4-5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదో జాబ్ చేయాలనుకున్నారు. అప్పుడు వెళ్ళి అడిగితే ఇవ్వరు. అంటే ఎప్పుడో కదా 4 years అయిపోయింది మాకు తెలియదు అన్నట్టు మాట్లాడతారు. కంపెనీస్కి అయితే మనం కంపల్సరీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఒక్కలే కదా అందరూ ఇస్తున్నారు, ఇలా ఇవ్వద్దు అని అంటే అది కరెక్ట్ కాదని కూడా మాట్లాడతారు కదా. తీసుకునే అధికారం లేదు వాళ్ళకి, ఎవరికి కూడా సర్టిఫికేట్లు తీసుకునే అధికారం లేదు. ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ తీసుకోవాలి, తీసుకొని ఇచ్చేసేయాలి. ఇంకెవరన్నా హోల్డ్ చేసుకొని, అంటే ప్రైవేట్ కంపెనీలు కనుక ఏమైనా హోల్డ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. డైరెక్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీస్కి కాలేజెస్కి వచ్చరికి ఏంటంటే అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే అవి కొద్దిగా చట్టబద్ధంగా నడుస్తాయి కాబట్టి, వాటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి కాబట్టి దానిపైన మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం. కానీ కంపెనీస్కి ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ లీగల్. అక్కడ కొంతకాలం వాళ్ళు హోల్డ్ చేసుకునే అధికారం ఉంటుంది కాబట్టి హోల్డ్ చేసుకుంటారు. అక్కడ ఫీజులు అవి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం హైకోర్టుకి వెళ్ళాలా. ఈ ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడైనా కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనకి ఇచ్చే అధికారం ఉంటుంది.
కాబట్టి ఎవరికైనా మీరు స్పష్టంగా మనం చెప్పేది ఒకటే, ఏదన్నా యూనివర్సిటీలో కనుక కాలేజీలో కనుక మీకు సర్టిఫికేట్లు పెట్టుకొని ఉంటే దాన్ని మీకు ఇచ్చేయమని అడగండి. ఎవరన్నా ప్రైవేట్ కంపెనీలలో కనుక పెట్టుకొని కనుక ఉంటే మీరు కంపల్సరీ మీరు వాళ్ళని అడగండి. ఇవ్వకపోతే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సరిపోతుంది. మీరు డీల్ చేసిన కేసెస్లో వీటికి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి సార్? మనం చాలా అంటే ఇప్పుడు యూనివర్సిటీలకు కాలేజీలకు సంబంధించి మనం చాలా డీల్ చేసినాం. దానిపైన చాలా డీల్ చేసినాం కాబట్టి మనం చాలామంది స్టూడెంట్స్కి మనం ఇప్పించినాం కూడా. కారణం ఏదైనా కూడా వాళ్ళకు ఫీజుతో సహా మనం వాపసు ఇప్పించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కట్టిన ఫీజు ఏదైతే ఉందో దాని ఫీజుతో సహా మనం సర్టిఫికేట్స్ ప్లస్ ఫీజు కూడా వాపసు ఇప్పించిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా మందికి తెలియదు, అరే ఫీజు కట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆ యూనివర్సిటీ సైడ్ కూడా ఊరాలు వదులుకుంటారు చాలా మంది. యూనివర్సిటీ సైడ్ కూడా ఊరు వాళ్ళు ఎందుకు ఇయరేమో నిజంగానే ఫీజు కట్టాలి కదా, అయ్యో మరి వాళ్ళు కూడా కాలేజీ పెట్టారు కదా అనే టైప్లో ఉంటారు. కానీ జనరల్గా వాళ్ళకి కావాల్సిన ఏదైతే గవర్నమెంట్ ఫెసిలిటీ వస్తాయో వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి దానిపైన ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. మీరు కంపల్సరీ మీరు తీసుకోవాలి. ఇలా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు యూనివర్సిటీస్ ఏమంటే వేరే దగ్గరికి వెళ్ళి చదువుకుంటారు. సో అప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందండి? ఈ రూల్ మొత్తం ఇండియా మొత్తం వర్తిస్తుంది. ఈ రూల్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్న ఈ సర్టిఫికెట్లు పెట్టుకోవడం అనే రూలు ఇండియా మొత్తం వర్తిస్తుంది. ఇండియా మొత్తం వర్తిస్తుంది. మనం ఏ యూనివర్సిటీలో అయితే సర్టిఫికెట్లు పెడతామో లేకపోతే ఏ కాలేజీలో అయితే సర్టిఫికెట్లు పెడతామో దాని ఆ స్టేట్లో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలా, లేదు మనం ఏ యూనివర్సిటీ అయితే ఏ సర్టిఫికెట్లు పెడతామో దాని పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ప్రైవేట్ కంపెనీలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, చదువుకున్న యూనివర్సిటీ లేదా ఆల్రెడీ చదివిన యూనివర్సిటీ అది ఏదైనా కావచ్చు. మనకు ఎక్కడైతే సర్టిఫికెట్లు ఉంటాయో కోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టు. ఇప్పుడు సపోజ్ తమిళనాడులో మనం యూనివర్సిటీలో చదువుకుంటున్నాం అనుకుందాం, తమిళనాడు హైకోర్టులో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కర్ణాటక చదువుతున్నాం, యూనివర్సిటీ మీద కానీ కాలేజీ మీద కానీ హైకోర్టుకి వేసుకోవాలి. లేదు మనం బెంగళూరులో మనకు ప్రైవేట్ కంపెనీ సర్టిఫికెట్లు పెట్టుకుంది, దెన్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ద కంపెనీ ఎక్కడ ఉంటుందో, కంపెనీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వస్తుందో దాని నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి? మనకు హైకోర్టులో అయితే జనరల్గా మనం సర్టిఫికెట్లు అనేది మనం వితిన్ 1 monthలో తీసుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులో మనం కేసు అయ్యగానే ఏం చేస్తారంటే యూనివర్సిటీకి లెటర్ పంపిస్తారు హైకోర్టు, ఈ సర్టిఫికెట్లు పెట్టుకున్నట్టు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. వాళ్ళు రాగానే ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇద్దరు వాదనలు విన్న తర్వాత మనకు ఆర్డర్ కాపీ వచ్చేస్తుంది జనరల్గా. ఇక ప్రైవేట్ కంపెనీస్ అయితేనేమో పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా వాళ్ళు ఎంబటే ఏ కంప్లైంట్ అయినా కూడా వాళ్ళు ఎంబటే డిస్పోజ్ చేస్తాను ట్రై చేస్తారు. మ్యాక్సిమం 1-2-3 daysలో ట్రై చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ పెట్టుకునే అధికారం లేదు. కాబట్టి నియరెస్ట్ మీరు అడ్వకేట్ని సంప్రదించండి. ఎవరన్నా మీకు సర్టిఫికేట్లతో ప్రాబ్లం ఉంది, యూనివర్సిటీస్ కానీ ఇవ్వడం లేదు అంటే మీరు డెఫినెట్లీ అడ్వకేట్ని సంప్రదించండి, మీకు తప్పకుండా ఏం జరుగుతుంది. యూనివర్సిటీకి సంబంధించి అయితే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధి అన్నారు సార్. మరి ఇలా కంపెనీస్ కొంతమంది తీసుకుంటున్నారు కదా, ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళవైతే అక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఏమో కోర్టు పరిధి, కోర్టులోకి వస్తుంది. యూనివర్సిటీస్ కాలేజెస్ అన్ని కోర్టుకు వస్తాయి. ఓకే, సో ద నియరెస్ట్ కోర్టు ఆర్ స్టేట్ కోర్టు అంటాం. ప్రైవేట్ కంపెనీస్కి ఏమో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ అయితే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. సో అదొకటి తెలుసుకోవాలి సార్. చాలా మంది అంటే ఈ వేరే ఉద్యోగం మారదామన్నా కూడా తప్పక చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది సర్టిఫికెట్ లేక, లేదా ఫీజులు కట్టలేక, లేకపోతే కంపెనీ వాడు ఏడేమో నేను జాబ్ బంద్ చేసినా కదా అని వీళ్ళే ఫీల్ అయిపోయి వాళ్ళని అడగడం బంద్ చేస్తుంటారు. కొంతమంది ధైర్యం చేసి 1-2 సార్లు అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇయ్యనంటారు కదా, ఇక ఇయ్యరేమో అనుకొని వీళ్ళు అయిపోయి ఈ డూప్లికేట్ సర్టిఫికెట్లు అప్లై చేసుకోవడం, పోయినాయని చెప్పి అబద్ధాలు ఆడి అప్లై చేసుకోవడం, ఇదంతా లెంతీ ప్రాసెస్ అవుతుంటుంది. ఇదంతా అవసరం లేదు. మీకు సర్టిఫికెట్లు పెట్టుకునే అధికారం ఎవరికి లేదు. మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్.